పెద్ద స్కెచ్తో వస్తున్న అదానీ ఏకంగా 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నింట్లో దూకుడుతోనే. ఇక గత ఏడాది హెండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్తో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త స్కెచ్తో వస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఏకంగా 1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది అదానీ గ్రూప్. ఇంధనం, విమానాశ్రయాలు, సిమెంట్, మీడియా, కమోడిటీస్ సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ మరో మెగా ప్లాన్తో వస్తున్నారు. నిరుడు జనవరిలో అమెరికా షార్ట్ సెల్లర్ హెండెన్బర్గ్ రిపోర్టు కారణంగా అదానీ గ్రూప్ షేర్లన్నీ కకావికలమైన సంగతి తెలిసిందే. స్టాక్స్ దాదాపు సగానికి పైగా పతనం కాగా అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పడిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం దిశగా సాగుతున్నారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25లో ఏకంగా 1,20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. మీడియా, కమోడిటీస్, విమానాశ్రయాలు, ఇంధనం, సిమెంట్ సహా ఇతర గ్రూప్ కంపెనీలో ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయనుంది. వచ్చే 7 నుంచి 10 సంవత్సరాల్లో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనల్ని అదానీ గ్రూప్ అంతకుముందు వెల్లడించింది. దీంట్లో ఎక్కువ భాగం హరిత హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, విమానాశ్రయ వ్యాపారాల్లోనే పెట్టనుంది. కంపెనీ మూలధన వ్యయాల ప్రణాళికల ప్రకారం 70% పెట్టుబడులు పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎవాల్యూషన్స్లో, మిగిలిన 30% నిధుల్ని పోర్ట్, విమానాశ్రయ వ్యాపారాలకు వెచ్చించనున్నారు. 2023-24లో గ్రూప్ మూలధన వ్యయాలతో పోలిస్తే మాత్రం 2024-25 పెట్టుబడుల అంచనాలు 40% ఎక్కువని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు దాదాపు $10 బిలియన్ అంటే సుమారు 83,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.